ఇవాళ సొరకాయ కూర చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే సొరకాయ, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, ధనియాల పొడి. తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని అందుపై ఒక బాండీ ఉంచి అందులో కాస్త నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో కరివేపాకు, తిరువాత గింజలు, కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకొని కాసేపు కలిపెట్టుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని కలిపెట్టుకోవాలి. తర్వాత అందులో మిర్చి పట్టుకున్న కొబ్బరి పొడి, ఎండుమిర్చి పొడి వేసుకొని కాసేపు కలిపెట్టుకోవాలి. తర్వాత అందులోనే అల్లం పేస్టు, ధనియాల పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలిపెట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా మొత్తం మసాలా కలిసేంత వరకు ఆ విధంగా కలిపెట్టుకోవాలి. తర్వాత అందులో నీటితో శుభ్రం చేసుకున్న సొరకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కల్ని కొన్ని ప్రాంతాల్లో ఆనపకాయ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇలా కాసేపు కలబెట్టుకొని మగ్గించుకున్న తర్వాత అందులో సరిపడా నీరు వేసుకొని మళ్ళీ కలియబెట్టుకోవాలి. ఈ విధంగా మనం సరిపడా నీళ్ళు వేసుకున్న తర్వాత కాసేపు కలబెట్టుకొని అందులో స్టవ్ మీద ఉమ్ముతో మూసి కాసేపు హై ఫ్లేమ్లో దాన్ని వేడి చేసుకోవాలి, ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కాస్త కలిపెట్టుకొని అందులో కాస్త జొన్నపిండిని యాడ్ చేసుకొని కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ జొన్నపిండి బదులు పల్లి పొడిని వేసుకొని కలిపెట్టుకోవచ్చు. ఎందుకు జొన్నపిండి కానీ పల్లి పొడి కానీ యాడ్ చేస్తున్నామంటే ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఈ సొరకాయ కూరకు మరింత పెరుగుతుంది. సో అందువల్ల జొన్నపిండి యాడ్ చేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత ఒకసారి కళాయి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన సొరకాయ కూర రెడీ ఫ్రెండ్స్.